బండ మీద గడ్డి కోసే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది, ఏంటది? హెయిర్. అబ్బా రైట్ డాన్స్. సౌండ్ చేసిద్ది కానీ బయటికి వినిపించదు, ఏంటది? బాంబు. ఏం బాంబు? సౌండ్ చేసిద్ది కానీ బయటకు వినిపించదు. గ్యాస్ కదా. సౌండ్ చేసిద్ది కానీ బయటకు వినిపించదు, ఏంటది? దగ్గర పెడితే ఆగుతుంది చెప్తా. చెవు దగ్గర పెడితే అదే చెప్పాను కదా, నోట్లో పెట్టుకుంటుంటే. పుట్టడం హైట్ గా పుట్టిద్ది, చనిపోయేటప్పుడు పొట్టిగా చనిపోయిద్ది, ఏంటది? ఏంటిది ఇదంటే? అట్లనే డ్రమ్ స్టిక్. డ్రమ్ స్టిక్. రాంగ్ ఆన్సర్. పుట్టడం హైట్ గా పుట్టిద్ది, చనిపోయేటప్పుడు పొట్టిగా చనిపోయిద్ది, పొట్టిగా అయ్యి చనిపోయిద్ది, ఏంటది? ఎందుకయ్యా ఎందుకు? మా డీఓపికి షుగర్ ఆగట్లేదండి. ఫైనల్ గా మీరు క్యాండిల్. క్యాండిల్. క్యాండిల్ చిన్నవి ఉంటాయి, నేను ఒప్పుకోను, చిన్నవి ఉంటాయి క్యాండిల్స్. చిన్నవి ఉంటాయి, పుట్టేటప్పుడు పెద్దగానే పుట్టిద్ది అది. పుట్టేటప్పుడు పెద్దగానే పుట్టిద్ది. తెలీదా? అగరబత్తి. మేము చూడలేదండి, మేము చూడలేదు. ఒక వ్యక్తి టార్చ్ లైట్ ని పాతి పెట్టాల్సి వచ్చిందంటే ఎందుకు? అది వెలుగుతుంది కాబట్టి. అది వెలుగుతుంది కాబట్టి ఆపచ్చు కూడా కదా. ఒక వ్యక్తి టార్చ్ లైట్ ని పాతి పెట్టాల్సి వచ్చిందంటే ఎందుకు? గుణపమా? గుణపమా? టార్చ్ లైట్ అంటే గుణపం. ఆన్సర్ చెప్పండి, అది పిచ్చి ఎక్కిద్ది అంటున్నారు. ఆల్రెడీ మాకు పిచ్చి ఉందని చెప్పుకున్నారు కొంతమంది. అది తెలుస్తుంది. ఆన్సర్ల కంటే క్వశ్చన్లే టెన్షన్ పడుతున్నాయి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. అంటే ఎందుకు? ఆన్సర్ చెప్పాలి, బికాజ్ అది డైడ్ అయిపోయింది కాబట్టి. డెడ్. సారీ. ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. క్వశ్చన్ చచ్చిపోయింది అక్కడ. బాత్రూమ్ లోకి ఫోన్లు ఎందుకు తీసుకెళ్తారు చెప్పరా ప్లీజ్? లవర్స్ వీడియో కాల్ మాట్లాడుకోవడానికి, లేకపోతే నార్మల్ కాల్ మాట్లాడడానికి. ఇంట్లో కుదరపోతే రూములు లేవా? బాత్రూమ్ కి ఎందుకు వెళ్ళాలమ్మా? ఎందుకంటే రెంట్గా తీసుకున్న వాళ్ళకి రూమ్స్ ఉండవు కదా, సింగిల్ కదా, కాబట్టి ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, ఎలా మాట్లాడాలో తెలీదు, చిన్నగా మాట్లాడతారు. బాత్రూమ్ లో ట్యాప్ తిప్పుకొని మాట్లాడచ్చు కదా. ట్యాప్ తిప్పాలి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? ఆడవారు బయటికి వెళ్ళి రాగానే దానికోసం వెతుకుతారు, ఏంటది? ఫోన్. పానీపూరి. ఏమ్మా బయట నుంచి తిని వెళ్ళొచ్చుగా, మళ్ళీ ఇంట్లో ఎందుకు వెతుక్కోవడం? ఫోన్. మనీ. మేకప్ బయట నుంచి వేసుకుని వెళ్తారు కదా, మళ్ళీ ఇంట్లో కూడా వేసుకుంటారా? ఎందుకు నైట్ మీ హస్బెండ్ భయపడతారా? వాళ్ళు భయపడకుండా ఉండడానికి. ఆడవాళ్ళు బయటికి వెళ్ళి వచ్చి రాగానే ఒక దానికోసం వెతుకుతారు, ఏంటది? వాటర్. వెతుక్కోవడం దేనికి? వెతుక్కోవడం దేనికి? ఫిల్టర్ దగ్గరికి వెళ్తే వాటర్ వస్తాయి. అర్థం చెప్పనా? మీ మమ్మీ దేనికోసం ఎదుగుతారు బయటికి వెళ్ళి రాగానే? ఫోన్, టీవీ చూడడానికి రిమోట్. అరే ఏంట్రా ఇది? చెప్పనా? నైటీ. అది నైట్ అని చెప్తే బాగుండు కదా. నైటీ పగలైనప్పుడు వేస్తున్నారమ్మా నైటీలు, యూనిఫామ్ లాగా. నైట్కి కూడా వస్తున్నారు బురకాలు వేసుకుని. మన బాడీలో ఒక పార్ట్ ఎటు తిరిగేసి చెప్పినా ఒకే ప్రొనౌన్స్ వస్తుంది, ఏంటది? మన బాడీలో ఒక పార్ట్ ఎటు తిరిగేసి చదివినా ఒకటే వస్తుంది ప్రొనౌన్స్, ఏంటది? క్లూ చెప్పు. మన బాడీలో ఒక పార్ట్ ఎటు తిరిగేసి చదివినా ఒక ప్రొనౌన్స్ వస్తుంది, ఏంటది? హెడ్ లో ఉండే ఒక పార్ట్ చెప్పేసా? బ్రెయిన్. ఐసా? ఐస్. 2 సార్లు పొమ్మని ఒకసారి రమ్మని పిలిచే కర్రీ ఏంటది?
2 సార్లు పొమ్మని ఒకసారి రమ్మని పిలిచే కర్రీ ఏంటి? 2 సార్లు పొమ్మని ఒకసారి రమ్మని పిలిచే కూర ఏంటది? కూర. తోటకూర కాదు. గోంగూర రైట్ ఆన్సర్. చెప్పు. గోంగూర. రైట్ ఆన్సర్. రెక్కలుంటే గానీ ఎగరలేదు కానీ ఎగరవేస్తుంది ఏంటది? రెక్కలుంటుంది కానీ రెక్కలుంటే గానీ ఎగరలేదు కానీ ఎగరవేస్తుంది ఏంటది? కాకి. కాకి రెక్కలు ఉండవా మీ ఊర్లో? ఉండవా? ఏ ఊరమ్మా? కర్నూలు. ఆన్సర్ ఏరోప్లేన్. ఒక ఇంట్లో బోలెడ్ డబ్బు నగలు ఉన్నాయి. ఒక దొంగ ఆ ఇంట్లోకి వెళ్ళాడు. అప్పుడు ఎవరు లేరు. అయినా ఆ ఇంటిని దోచుకోలేదు. ఎందుకు? ఆ ఇంటికి తాళం వేసింది కాబట్టి. ఒక ఇంట్లో డబ్బులు నగలు ఉన్నాయి. ఒక దొంగ పడ్డాడు. ఆ ఇంట్లో ఎవరు లేరు. అయినా ఆ ఇంటిని దోచుకోలేదు. ఎందుకు? ఒక ఇంట్లో పడ్డాయి. ఆ ఇంట్లో కాదు కదా. అర్థం కాలేదు సార్. కాదు కదా, వేరే ఇంట్లో కదా. ఆ ఇంట్లోకి వెళ్ళాడు. మీరు చిన్న చిన్న క్వశ్చన్ అని చెప్పి ఐపీఎస్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఇది తూచిది అసలు. చెప్పనా ఆన్సర్? చెప్పండి. వెళ్ళింది వాళ్ళ ఇంట్లోకే కాబట్టి. 2 అమ్మాయిలు రోడ్డుకొకరు అటువైపు మరొకరు ఇటువైపు నడుస్తున్నారు. ఇద్దరికిద్దరు ఏమవుతారు? ఇదేంది? ఇది వెడవుతారు. కాదు. ఇద్దరు అమ్మాయిలు రోడ్డుకి ఇటువైపు ఇంకొకరు నడుస్తున్నారు. ఇద్దరికిద్దరు ఏమవుతారు? ఫ్రెండ్స్ అవుతారు. ఇంకేమవుతారు? అమ్మాయిలు అవుతారు. ఆపోజిట్ ఎట్ అవుతారు భయ్. ఇద్దరు ఒకే డైరెక్షన్ లో వెళ్తా ఉన్నారు. ఒక అమ్మాయి ఇటు వెళ్తుంది, ఇంకో అమ్మాయి ఇటు వెళ్తుంది. ఆపోజిట్ డైరెక్షన్ అవుతారు. అది కాదంట. చెప్పలా? ఏమి అవ్వరండి అసలు. ఎట్లా బేసిక్. చక్కాస్. మీకు 20 మార్కులు ఎక్స్ట్రా పండి. 2 కొడుకులు 2 తండ్రులు వేటకెళ్ళారు. ఓకేనా? చెరొక జింక వేటాడారు. కొడుకులు ఒక టీము, 2 తండ్రులు ఒక టీము. చెప్పేది వినండి. ఎక్కువ తల ఒక జింకను తెచ్చుకున్నారు. ఓకేనా? 2 కొడుకులు 2 తండ్రులు. కానీ వాళ్ళ దగ్గర 3 జింకలే ఉన్నాయి. ఎలా సాధ్యం? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. 2 కొడుకులు 2 తండ్రులు వేటకి వెళ్ళి చెరొక జింకను తెచ్చుకుంటే 3 జింకలు ఎట్లా వస్తాయి? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. 4 జింకలు తెచ్చారు. ఒక జింకను వండేసుకొని తినేశారు. దట్స్ ఆల్. ఆన్సర్ మీరు చెప్పగలరా? నేను చెప్తాను. ఆన్సర్ చెప్తా. చెప్పనా? చెప్పండి. గ్రాండ్ ఫాదర్ సన్. గ్రాండ్ ఫాదర్ 2 చాక్లెట్స్ ఎక్స్ట్రా. సరే, రోడ్డు మీద వెళ్ళి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలి. పడతారు. ఇట్రా నీకు టాస్క్ ఇస్తా. ఇట్రా చేస్తావు. ఏ టాస్క్ అన్నా వీళ్ళ బదులు నువ్వు చేయాలి. ఓకేనా? వెళ్ళే అమ్మాయికి నువ్వు చేస్తావా? మరి మీరే చేయమన్నారు. నాకా? ఓకే. ఐ లవ్ యూ తమ్ముడు. నువ్వేగా అక్క అన్నావు. చూడండి, అక్క అన్నాడు. మరి తమ్ముడు అంటే బాగా. మైక్ పట్టుకో. రెడీ. ఐ లవ్ యూ. అక్క అన్నా ఐ లవ్ యూ అన్న. ఐ లవ్ యూ బేబీ. ఇక్కడ ఉన్న ఎవరినైనా చేయమన్నా, నీకు చేసా. ఇంట్లో ఎవరు లేనప్పుడు మీ ఫోన్లో ఏం చూస్తారు? చదువుకుంటారు. మీ వీడియోలు చెప్తాను. అదెందుకు? ఇంట్లో లేనప్పుడు ఎందుకు చూడాలి? ఇంట్లో ఉన్నప్పుడు కూడా చూడొచ్చుగా. ఉన్నప్పుడు కూడా. నేను ఇంట్లో లేనప్పుడు అని అడిగా. నీటి నుంచు నీట్గా శుద్ధ పూసని లాగా. శుద్ధ పూసని అంటే మిస్టర్ పర్ఫెక్ట్ లాగా.
Hey, hi there. You all are watching PDTV and please subscribe it. Thank you. Please subscribe to PDTV.